ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వాగ్దానాలు ఇవ్వటం, హామీలు ప్రకటించటం, లేదంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కానుకలు, బహుమతులు అందజేయడం జరుగుతుంది. కానీ తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా పెళ్లి చేసుకుంటున్న ఓ యువకుడు తన వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించిన తీరు అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన నందికంటి సాయి కుమార్ అనే యువకుడు ఏప్రిల్ 4న మహిమారాణి అనే యువతిని వివాహం చేసుకుంటున్నాడు. తన పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానిస్తూ వివాహ పత్రికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ముద్రించాడు. ఆ ఫోటో కింద నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి నరేంద్ర మోదీజీకి మీరు వేసే ఓటు అంటూ అక్షరాలతో ముద్రించాడు. ఆహ్వాన పత్రిక పైన కూడా జై శ్రీరామ్ అని ఉంది. ప్రస్తుతం దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో తన వివాహం నిశ్చయం కావడంతో పెళ్లికి వచ్చే వారిని కానుకలకు బదులుగా బీజేపీకి ఓటు వేసి మోదీని మరోసారి ప్రధానిని చేయమని కోరుతున్నాడు. ఇది వెరైటీ కాన్సెప్ట్గా కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా ఎన్నికల ప్రచారంగానే చూస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ విధంగా బీజేపీకి ఓటు వేయమని కోరడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలో ఈ విధంగా చేయవచ్చా అని ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 300 కాళ్ళు వచ్చినాయి కానీ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. లాయర్లు చేసిర్రు, జడ్జీలు చేసిర్రు, రిటైర్మెంట్ జడ్జీలు చేసిర్రు, లీడర్లు చేసిర్రు, ప్రజలు చేసిర్రు, అభిమానులు చేసిర్రు, చుట్టాలు బంధువులు చేసిర్రు కానీ ఎవ్వరూ అబ్జెక్షన్ చేయలేదన్న. ఎందుకు కోరుకున్నా మన అభిమానం అని చెప్తున్నా కదా. మన అభిమానం కోసం మోడీకి ఓటేయమని, బీజేపీ ఓటేయమని అనలేదు. మోడీకి ఏమన్నాం, మోడీ మంచి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మోడీకి ఓటేయమని అన్నాం. అందులో తప్పేం లేదు.